జయ శ్రీమన్నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం కృష్ణ అంగారక చతుర్థి విశిష్టత గురించి తెలుసుకుందాం. అంగారకుడు అనగా కుజుడు. కుజుడికి సంబంధించిన వారం మంగళవారం. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో చతుర్దశి వస్తుంది. ఈ చతుర్దశి తిథి మంగళవారం పడితే ఆ రోజును కృష్ణ అంగారక చతుర్దశిగా జరుపుకుంటారు. అనగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారం కలిసిన రోజే కృష్ణ అంగారక చతుర్థి. సంవత్సరంలో ఈ పర్వదినం 1-2 సార్లు మాత్రమే వస్తుంది. ఈ పర్వదినం నాడు అంగారకుడిని అనగా కుజుడిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రుణబాధలు తొలగిపోయి సంపన్నవంతులు అవుతారని ప్రతీతి. ఈ రోజుకి సూర్యగ్రహణానికి ఉన్నంత విశిష్టత ఉంది. ఈరోజు కందులు దానం చేయడం వల్ల కుజదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. అంతేకాకుండా ఈరోజు సూర్యభగవానుడికి, యముడికి తర్పణాలు వదలడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని కూడా నమ్మకం. ఇలాంటి పర్వదినమైన కృష్ణ అంగారక చతుర్దశి కార్తీక మాసంలో పడ్డం మరింత విశేషం. నవంబర్ 18వ తారీఖున కృష్ణ అంగారక చతుర్థిగా జరుపుకుని మనం కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.